మనకైతే 35 రూపాయలు అయితే పడింది ఒక కట్ట. ఇంత 35 రూపీస్ 35 రూపాయలు అయితే పడింది. ఇలాంటి ఒక కట్ట అయితే తెచ్చుకోండి. ఇది వచ్చేసి కొత్తిమీర సగానికి కట్ చేసుకొని మనకు కావాల్సిన మిరపకాయలు అయితే మనం తోసేటి మన చట్నీ ఎలా ఎంత చేసుకుంటామో అన్ని సరిపడి ఇచ్చేదే కొంచెము. అందులో మళ్ళీ గడ్డి పొగాకు ఒకసారి ట్రై చేయండి. మిక్సీలో అయితే చట్నీ చేసుకున్నాం అనమాట. చట్నీ మిక్సీ నుంచి పక్కకి అయితే మనం గిన్నెలు అయితే తీసుకుందాము. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు అయితే కొత్తిమీర పుదీనా కలిపి ఒక చట్నీ అయితే తయారు చేస్తాను. ఆ చట్నీ అయితే రెడీ చేసుకుందాం. రెడీ మీరైతే స్కిప్ కొట్టకుండా పూర్తి వీడియో అయితే చూడండి. కొత్తిమీర పుదీనా చట్నీ ఎలా చేస్తానో చూడండి. బ్యాచులర్ కదా, బ్యాచులర్ జిందగీ ఇలాగే ఉంటుంది. కోవిడ్లో బ్యాచులర్ జిందగీ అంటే ఇలాగే చేస్తాను. మీకైతే ఆ కొత్తిమీర పుదీనా చట్నీ ఎలా ఉంటుందో మీకైతే చూపిస్తాను. మీరైతే కామెంట్ చేయండి, అలాగే చేస్తారా లేదా ఇలా వేయాలి అలా వేయాలి. తెచ్చుకున్న పుదీనా 35 రూపాయలు అయితే పడింది ఒక కట్ట. ఇంత 35 రూపీస్ 35 రూపాయలు అయితే పడింది. ఇలాంటి ఒక కట్ట అయితే తెచ్చుకోండి. ఇది వచ్చేసి కొత్తిమీర. ఇది కొత్తిమీర కూడా అంతే 35 రూపాయలు పడింది ఒక్కొక్కటి. అంటే ఇది వచ్చేసి 2 తెచ్చుకున్నాము, ఒకటైతే సరిపోదు. ఎందుకంటే మనం ఒక్కరోజు తీసుకుంటే 3 రోజులు తినాల్సిందే, అలా ఉంటుంది. బ్యాచిల్లో తీసుకొని కడుక్కొని మనం ఫ్రెష్ చేసుకోవాలి కదా వాటర్లో. ఏదో అనిపించింది చట్నీ తినాలని. చికెన్ మటన్ డైలీ తినేదే, ఒక శుక్రవారం అనేది కాదు, డైలీ తినేదే. డైలీ తిని చాలా ఇది అంటే ముందు చట్నీ చేసుకుంటే తర్వాత ఫ్రై అని ఏమైనా చేసుకోవచ్చు. తర్వాత మనం కొత్తిమీరను చిన్నగా కట్ చేసుకుని కూడా ఈ కట్ చేసుకున్న కొత్తిమీరలో ఈ పుదీనా కూడా కలిపేయాలి. కలిపేసి ఇదైతే మా కోయికి ఉండదు, మొత్తం ఉంచాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. చట్నీలో చాలా టేస్టీగా ఉంటుంది, తర్వాత హెల్తీగా కూడా ఉంటుంది. ఒకసారి మీరు కూడా చేసుకున్న కొత్తిమీర పుదీనా ఉంది ఆకున్నాయి కదా, ఇది బాగా వాష్ తీసుకోవాలి, కడుక్కోవాలి మొత్తం నీట్గా కలిపేకుండా. కడిగేసుకున్న అన్నీ ఒక పక్కన నీట్గా కడుచుకుంటే ఇందులోంచి తీసేసి ఇక్కడైతే పెట్టుకోండి. బాగా చూపించడానికి బాగుంటుందని నేనైతే పక్కన తీసుకున్నాను, లేదు అందులోనే పెట్టచ్చు. కొత్తిమీర పుదీనా చట్నీ ఎలా చేస్తున్నారు, ఏమేమి వేయాలి అనేసి మీకైతే బాగా అర్థమవుతుందని నేనైతే ఇంత పెద్ద ప్లేట్ అయితే తీసుకుంటాను. మిరపకాయలు అయితే తీసుకోవాలి, పచ్చిమిరపకాయలు. తర్వాత నాకైతే టమాటాలు, తర్వాత వచ్చేసి మనకు ఆనియన్స్, టమాటాలు, పచ్చిమిరపకాయలు ఎన్నో ఒకసారి వాష్ చేసుకోండి. ఇది కూడా వాష్ చేసుకొని రండి. అయితే ఈ వాష్ చేసుకొని మనం పక్కన అయితే పెట్టుకుందాం. మనకైతే ఇంకొకటి చింతపండు చెప్పాను కదా, సరిపోయినంత చింతపండు అయితే మనం వాటర్తో కడిగేసుకుని కొంచెం అయితే నీళ్ళలో వేసుకొని పక్కన పెట్టుకుంటే, తర్వాత వచ్చేసి మనకు కావాల్సింది తెలుసు కదా, తెల్లవాయలు ఒక 10-12 రూపాయలు పక్కన అయితే పెట్టుకుంటే, ఎందుకంటే టేస్ట్గా ఉంటుంది. నేను కడిగేసుకుంటే ఈ టమాటాలు ఉన్నాయి కదా, వచ్చేసి సగం చిన్న చిన్న కాకుండా పెద్దగా ఉండండి. ఇది వచ్చేసి ఆనియన్, ఇది కూడా 4 ముక్కలు కట్ చేసుకోండి, బాగుంటుంది ఫ్రై చేసుకోవడానికి. ఇలా 4 ముక్కలు కట్ చేసుకోండి. టమాటా అయితే 2 ముక్కలు కట్ చేసుకోండి చాలు. ఇలా 2 ముక్కలు కట్ చేసుకోండి. మొత్తం కట్ చేసుకున్న తర్వాత నేను మొత్తం చూపిస్తాను. ఆనియన్ చూసినా కదా, ఆనియన్ సగానికి కట్ చేసుకుని మనకు కావాల్సిన మిరపకాయలు అయితే మనం చూసేటి మన చట్నీ ఎంత చేసుకుంటామో అన్ని సరిపడి వేసుకోండి. 4 సరిపడి నేను వేసుకున్నాను. చింతపండు కొంచెం నీళ్ళలో వేసుకొని పెట్టుకోండి. ఇవి వచ్చేసి ఉల్లిపాయల తెల్లగడ్డల ఏయో ఇది లేదు చూసుకోండి. ఇవి వచ్చేసి మిక్సింగ్ కొత్తిమీర పుదీనా మిక్సింగ్. ఆ చట్నీ అయితే తయారు చేసాను. ఎన్ని ఐటమ్స్ అయితే కావాలి మనం కొద్దిగా నూనె వేసుకొని, మన ఎలక్ట్రిక్ పొయ్యిలో అయితే పెట్టేసాం కదా మన గిన్నె. ఆ గిన్నెలో అయితే మనం వేయించుకోవాలన్నమాట. ఇవన్నీ వేయించుకొని మనం మిక్సీ కొట్టేయాలంతే. ముందుగా అయితే మన దగ్గర ఉన్న జీరా కొంచెం అయితే వేసుకుంటే చాలా బాగుంటుంది చట్నీ. ఇది టేస్టీగా ఉంటుంది. ముందుగా మనం వేసుకున్న ఆనియన్ కోసం మనం కట్ చేసుకున్న ఆనియన్, టమాటాలు, పచ్చిమిరపకాయలు మొత్తం నూనెలో వేసుకొని వేయించుకోవాలన్నమాట. నాకు హెల్ప్గా అయితే చట్నీ చేయడానికి మన ఫ్రెండ్ అయితే వచ్చాను. నల్లరికా ఇది కొంచెం వేగిన తర్వాత మనం కోసుకున్న పుదీనా చట్నీ చేసుకుంటే బాగా సూపర్గా ఉంటుంది. మీకు కావాల్సింది మీరు ఒకసారి ట్రై చేయండి. అవి వేగినట్టున్నాయి. తర్వాత మనం కోసుకున్న కొత్తిమీర పుదీనా చట్నీ అయితే వేసేసుకోవాలి. పుదీనా స్మెల్కి సగం చట్నీ తినేస్తాను. ఎలా ఉంటుంది మంటుంది. ఏమన్నా చట్నీ చేసుకోవాలంటే నా వీడియో చూసి చట్నీ చేసుకోండి ఈజీగా. ఇంత విషయం ఏదే కాదు. అవి వేసిన తర్వాత బాగా మగ్గబెట్టి మనం మూత అయితే వేసుకున్నాము. త్వరగా అయితే మగ్గుతుంది. జీరా ముందుగా వేసినాం కదా, అది కాకుండా ఇంకా దాని తర్వాత పుదీనా కొత్తిమీర వేసిన తర్వాత పైన అయితే వేయండి.
తర్వాత మనం నీళ్ళలో పెట్టుకున్నాము చింతపండు అయితే బస్ పని नहीं होता लो थोड़ा लो ज़्यादा है చింతపండు కూడా వేసుకుని బాగా మగ్గబెట్టుకోండి ఒక 10 నిమిషాలు. ఎందుకంటే మన కొత్తిమీర పుదీనా అది స్మెల్ ఉంటుంది కదా, వాసన అనేది పోతుంది, పచ్చి వాసన అనేది పోతుంది. ఓకే, ఎందుకంటే మనం వేగిస్తున్నాం అన్నీ. మనం వేసుకున్న ఈ కొత్తిమీర పుదీనా దాని తర్వాత మన ఆనియన్స్ టమాటాలు మొత్తం అయితే వేగిపోయినాయి. కొద్దిసేపు ఉంటే మాడిపెట్టుకున్నాయి, అందుకే తీసేయాలన్నమాట. మనం వేగించుకున్న ఇవన్నీ చాలన్నమాట మనకి చట్నీ చేసుకోవడానికి. అయితే మనమైతే మిక్సీ అయితే తీసి పెట్టుకోవాలి. ఇలాంటి మిక్సీ కానీ మీ దగ్గర ఏ మిక్సీ ఉన్నా పర్లేదు. మా దగ్గర అయితే జపాన్ మిక్సీ అయితే ఉందన్నమాట. ఇందులో వేసి మేము ఇంకా చట్నీ అయితే రెడీ చేసుకుంటాం. చూసినారా మా బ్యాచ్లో కిందకి మనం చట్నీ చేసుకోవాలంటే అంత తిప్పలో ఈ రూమ్ అంతా ఇంకా వాసన అయిపోతుంది. ఎందుకంటే మనం మళ్ళీ బఫు వేసి ఇంకా మనం ఆ రూమ్ని మళ్ళీ కరెక్ట్ పొజిషన్లోకి తెచ్చుకోవాలి. ఎందుకంటే తినాలి కాబట్టి మన కడుపుకి మనం అయితే ఏదో ఒకటి చేసుకోవాలి. కోవిడ్లో బ్యాచ్లర్ తిందే కంటే ఇలాగే ఉంటుంది. మనం ఇది చేసుకుంటే నాకు 2 రోజులు అయితే పరిచయం ఉండదు తినడానికి. ఎందుకంటే ఇంట్లో ఇచ్చే అన్నం అలా ఉంటుంది. చూపిస్తాను ఈ కొత్తిమీర పుదీనా కలిపి చట్నీ అయితే మీరు కానీ ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఓకే, బాగా స్కిప్ కొట్టకుండా మొత్తం వీడియో చూడండి. మా టమాటాలు మనం కొత్తిమీర పుదీనా అన్నీ కలిసి మనం కొంచెం నూనెలో అయితే వేగించుకోవాలన్నమాట. ఇలా అయితే వేగిపోయినాయి. మనం అన్నీ తీసేసి మిక్సీలో అయితే వేసేసుకుని సర్రని తిప్పడమే మన చట్నీ అయితే రెడీ అవుతుంది. చట్నీ అయితే ఇంకా రెడీ కాలేదు. మనం చింతపండు కలిపిస్తున్న వాటర్ అయితే మనకి ఇలా మనం వేగించుకున్న ఇవన్నీ మిక్సీలో అయితే తీసుకోండి. మిక్సీలో తీసేసుకుని మనకు సరిపోయేంత ఉప్పు అయితే వేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా తీసుకొని మనకు సరిపడేంత ఉప్పు అయితే వేసుకున్నాం. చూడు, हमारे इसमें डालेंगे या कसी करेगा చూడు బాగా మీద చూపించాం కదా. ఇలా మిక్సీలో అయితే వేసేసుకొని మన చట్నీ అయితే రెడీ చేసుకొని మన దగ్గర అయితే ఈ మిక్సీ అంటే మన జపాన్ మిక్సీ సూపర్. 2 నిమిషాలు చట్నీ అయితే రెడీ అవుతుంది ఈ మిక్సీలో. చూడండి, చూసారా మొత్తం అయితే రెడీ అయిపోయింది చట్నీ. ఇంకోసారి కొడదామా, మొదలు పెడదామా? బట్టన్ ఆటోమేటిక్ వస్తాయి కాబట్టి ప్రెస్ చేసి పెట్టుకోవాలి. ప్రెస్ చేసి పట్టుకుంటే కానీ తిరిగింది, ఆటోమేటిక్ ఏం లేదు. ప్రెస్ చేసి పెట్టుకోవాలి. అయిపోయింది మొత్తానికి చట్నీ అయితే అయిపోయింది. ఉప్పు అయితే మిక్సీలో తిప్పకూడదు మనకు, ఎందుకంటే టమాటాలు మనం వేడి చేసుకున్నాం కాబట్టి మొత్తానికి అయిపోయింది. చూడండి, చట్నీ అయితే మొత్తం చట్నీ అయిపోయిన తర్వాత మనం టేస్ట్ చూసి ఉప్పు అయితే చూసుకోండి. టేస్ట్ అయితే చూసి ఉప్పు అయితే చూసుకోవాలన్నమాట. నేను చట్నీ చేయడము అది వేస్ట్ అయితే పోదు. సూపర్. మొత్తానికి అయితే నేను అనుకున్న చట్నీ అయితే రెడీ చేశాను అనమాట. కొత్తిమీర పుదీనా కలిపి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి. నేను చూపించాను కదా ప్రాసెస్, అలాగే చాలా తక్కువ టైంలో చట్నీ అయితే రెడీ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు మన ఇంట్లో మిక్సీ కానీ లేదా అదే రోకలు ఉంటుంది కదా, మన మిక్సీ కంపల్సరీ ఉంటే మనం ఒక హాఫ్ అన్ అవర్లో అయితే చట్నీ అనేది రెడీ చేసుకోవచ్చు. ఇక ఈరోజు నాకు వచ్చిన మధ్యాహ్నం భోజనం చూడండి, చికెను, వైట్ రైసు, లెమను. ఇంకా ఇదైతే మనం ఆ చికెన్ వేసుకొని తినాలన్నమాట. కర్రీస్ ఏమి ఉండవు, ఆ చికెనే కర్రీ అంట. అందుకోసం ఏదో ఒకటి కర్రీ మేము చేసుకుంటే కానీ బాగా కడుపు నిండా తినలేము. అందుకోసం ఈ చట్నీ అయితే చేసుకున్నాం ఈరోజు. పుదీనా కొత్తిమీర చట్నీ చాలా సూపర్గా. ఇంట్లో ఇచ్చే అన్నం ఇది కాబట్టి నేను కంపల్సరీగా ఏదో చట్నీ ఏదో కర్రీ ఏదో ఒకటి చేసుకుంటే కడుపు నిండా తినచ్చు. లేదు అదే తినొచ్చు అంటే తినొచ్చు, కడుపు నిండా తినలేము కాబట్టి ఏదో ఒకటి చేసుకుంటే బాగుంటుంది. కోవిడ్కి హౌస్ డెలివరీగా వస్తే 80% ఇలానే ఉంటుంది ఫుడ్. మంచిగా ఉంటుందని మీరైతే అనుకోబాకండి. ఎవరైనా వస్తే మీరైతే ఇంట్లో మీ రూమ్లో చేసుకునే వసతి ఉంటే ఏదన్నా కూరలు అలా చేసుకొని తింటే మేము కడుపు నిండా తినగలము. కోవిడ్లో అయితే ఏదో 20% ఏదో బాగుంటుంది. ఎందుకంటే మన ఇండియా వాళ్ళు ఎవరన్నా పని మనుషులు ఉంటే ఆ ఇంట్లో మంచిగా ఉంటే అన్నం అయితే వస్తుంది, బాగా కడుపు నిండా తినొచ్చు. మనం చేసుకునే పని ఏం లేదు అన్నమాట. ఈరోజు అయితే మేమైతే ఈ పుదీనా కొత్తిమీర కలిపి ఆ చట్నీ అయితే తయారు చేసిన చట్నీ అయితే సూపర్గా వచ్చింది. అయితే చూశారు కదా కొత్తిమీర పుదీనా చట్నీ అయితే ఎలా ఉందో. అది ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేనేమేమి వేసానో ఆ చట్నీలో ఏమేమి వేయాలో మొత్తం క్లియర్గా చూపించాను ఈ వీడియోలో. అయితే మీరు కూడా చేసుకుంటారని ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను చాలాసార్లు తిన్నాను. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. నా వీడియోలు అయితే చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు.
నా వీడియోలు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి, నాకైతే సపోర్ట్ చేయండి. నేను ఇంకా మంచి మంచి ఇలాంటి వీడియోలన్నీ చేసి మీకైతే మీ ముందుకైతే తీసుకొస్తాను. ఓకే, బాయ్, జై హింద్.